నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ సహా 9 రాష్ట్రాలు ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నిక జరగనుంది. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్సభలో ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలంగా తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో కే కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ అయింది. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ ఎన్నికల సంఘం వెల్లడించింది. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తారు. దేశంలోని ప్రతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ నెల 28న పదవీ విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టనున్నారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. శ్రీనివాసులు శెట్టి నియామకాన్ని ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదించగా అందుకు మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో నీటిపారుదల రంగం అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు సహా అధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 9న తొలిసారి సమావేశం కానుంది. రాష్ట్రంలో జలాశయాలు, వాటి పరిస్థితి, పునరుద్ధరణ అంశాలపై పరిశీలన చేసి సిఫార్సులు చేయనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. కౌశిక్ రెడ్డి, వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన టీజీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే బస్సు సౌకర్యం కల్పించారు. బస్సు సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే బస్సు నడిపి గ్రామీణ ప్రజల కళ్లలో ఆనందాన్ని చూశారు. వనపర్తి పట్టణంలో సిటీ బస్సులో ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీసును ప్రారంభించారు. ఏదో రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోలేదు. ఆయనే 10 కిలోమీటర్ల మేర బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నారన్న విషయం ఒక్క నిమిషంలో పట్టణం మొత్తం హాట్ టాపిక్గా మారింది. డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యేని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. గ్రామీణ రోడ్డు పరిస్థితిని ఎవరూ పట్టించుకోకపోవడంతోనే బురద రోడ్డుపై విద్యార్థులు నిరసన తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో బట్టుపల్లి, అందంవెల్లి మధ్యలో రోడ్డు నిత్యం బురదతో నరకాన్ని చూపిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రోడ్డు ద్వారా రోజు పాఠశాలకు వెళుతూ ఇబ్బంది పడుతున్నామన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గొంతులమయమైందని, రోడ్లపై రాకపోకలు ఇబ్బందికరంగా మారిందని దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థుల నిరసనతో వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, ఆర్టీసీ బస్సులు తమ గ్రామాలకు రావన్నారు. రోడ్డంతా గుంతలు, బురదగా మారిన రోడ్లపై ఆటోలు నడవడానికి సహాయం చేయడం లేదని, ఇక కాలినడకతోనే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసన విషయం తెలుసుకున్న ఇస్గాం ఎస్ఐ రహమాన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మాట్లాడించారు. ఎమ్మెల్యే హరీష్ బాబు రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో పాఠశాల ప్రాంగణం చెరువుగా మారిపోయింది. తరగతి గదులకు వర్షపు నీరు చేరడంతో బడి పిల్లల చదువుకు ఆటంకం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగూడెం మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీ డీవీ నగర్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వాన కష్టాలతో కొట్టుమిట్టాడుతుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పాఠశాల ప్రాంగణంలోకి, తరగతి గదుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో తరగతి గదులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కాలనీలు నీట మునుగుతున్నాయని భద్రాచలం వాసులు రోడ్డెక్కారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినా, భారీ వర్షాలు కురిసినా భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీ, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి పునరావాస కేంద్రాలకు తరలించడం నిత్యాకృతమైందన్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల సమస్యల పట్ల పాలు పార్టీలు, సంఘాలు ఆధ్వర్యంలో అనేక మార్లు అధికారుల దృష్టి, ప్రజల ప్రతినిధుల దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొంతమందికి కేటాయించారు. గృహప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదని బాధిత కుటుంబాలు నిరసనకు దిగారు. వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ములకలపల్లి మండలాల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లి చెరువులు తలపిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, ఊకే రామారం, కొత్తూరు, తిమ్మంపేట, వెంకటాపురం, పోగలపల్లి, రింగిరెడ్డిపల్లి, చాపరాళ్లపల్లి, రాసన్నగూడెం, కుమ్మరిపాడు, తాళ్లపై గ్రామాలకు ములకలపల్లి మండలం కేంద్రం నుంచి రాకపోకలు నిలిచాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, రహదారులు కష్టాలపై పారడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. ఇక మరికొన్ని గ్రామాలకు వరద నీరు ఉధృతంగా రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి. గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయి. తాగునీరు కలుషితం కావడం, దోమలు, ఈగలతో ప్రజలు అల్లాడుతున్నారు. తక్షణమే అధికారులు గ్రామాల్లో పర్యటించి సహాయ చర్యలు చేపట్టాలని ములకలపల్లి మండలం ప్రజలు కోరుతున్నారు. సిరిసిల్ల జాతీయ చేనేత దినోత్సవాన్ని నేతలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ వద్ద ఉన్న చేనేత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ చేనేత విగ్రహానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణులు పూలమాలలు సమర్పించారు. ఇక పట్నా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మరియు పద్మశాలి సంఘం సభ్యులు ఆది శ్రీనివాస్ సాల్వ కప్పి నూలుతో చేసిన ఆయన చిత్రపటాన్ని బహిష్కరించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలోని విద్యార్థులను నిరసన ఉధృతమైంది. 100% హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక గత 5 రోజులుగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఇవాళ టార్చ్ లైట్ పెట్టుకుని ఆందోళనకు దిగారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. 5 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉదయం 11:30 దాటిన తర్వాత ఉద్యోగులు విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. కాకతీయ, లక్ష్మీ కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాకముందు ఇదే నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. గోదావరి, ప్రాణహిత కలిసి ఉన్నటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏదో రాజకీయాల కారణంగా కేసీఆర్ కాళేశ్వరం కట్టాడన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయకట్టు రైతులను కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 1 లక్ష, అదనంగా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగించాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం ఐటీడీఏలను సర్వనాశనం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ట్రైబల్ వెల్ఫేర్కు 17,000 కోట్లకు పైబడ నిధులు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం. ఇక ఐటీడీఏలను మళ్లీ బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వచ్చిన పుకార్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అలా ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. 24 సంవత్సరాలుగా అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదన్నారు. ఎప్పట్లానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. మెడికల్ విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇక్కడ పీజీ చేయడానికి నాన్ లోకల్ అవుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసేలా జీవోలు ఉన్నాయన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. తెలుగు సినిమా పరిశ్రమను 2 కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. సినిమా పరిశ్రమను ఆంధ్రాలో ఏ మేరకు అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీస్ చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలని తమ్మారెడ్డి భరద్వాజ్ ఆకాంక్షించారు. బిత్తిరి సత్యపై హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు నమోదైంది. భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా వీడియోస్ తీశారు బిత్తిరి సత్య అలియాస్ రవికుమార్. ఆ వీడియోలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వానరసేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే బిత్తిరి సత్యపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధిపై మైనింగ్ రంగం పాత్ర మరవలేదన్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ రంగం అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్ర మంత్రి 5 స్టార్ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మండలం పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపారుతుంది.
బియ్యం బంజారా రింగ్ సెంటర్ను వరద నీరు ముంచెత్తింది. పలు కాలనీలోని అంతర్గత రహదారులు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కడ్డాలతో ఎన్నడూ లేని విధంగా వరద ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి. రామాలయం ప్రాంతంలో భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమైంది. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు దుమ్మగూడెం, చర్ల మండలాల్లో పలుచోట్ల వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారణాసిలో కురుస్తున్న వర్షాలకు గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. గంగా ఘాట్లోని 84 ఘాట్లు నీటి మునిగాయి. దశ్వధమేధ ఘాట్లోని గంగామాతకు నిత్యం హారతి నిర్వహించే గంగా ఘాట్లు కాకుండా డాబాపై నిర్వహించారు. వరుసగా 4 రోజుల పాటు వివిధ ప్రాంతాల హారతి నిర్వహించారు. తాజాగా డాబాపై గంగా హారతి ఇచ్చారు. గంగా ఘాట్ పూర్తిగా మునిగిపోవడంతో మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మృతదేహాలను సైతం ఘాట్లకు బదులుగా పైకప్పుల్లో దహనం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే గ్రామ పంచాయతీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం, పచ్చదనం కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొకుండా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటామని, 29,000 కిలోమీటర్ల రహదారులు, 18,000 కిలోమీటర్లకు పైగా డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేశామన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు ఇవ్వని గత పాలకులు ఇప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడిదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహబూబాబాద్ మండలం వేమూరు శివార్లోని పెసరబండ తాండా ప్రభుత్వ పాఠశాల చెరువును తలపిస్తుంది. పాఠశాలకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఈ సమస్య వేధిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఏపీ హైకోర్టులో ఓటు లభించింది. జగన్కు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జగన్ వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు మరొక వెహికల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జగన్కు ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాది తెలపగా జామర్ వెహికల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ సమావేశమయ్యారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని, అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, రాజకీయాల్లో విలువలు మరింత దిగజారుస్తున్నారని తెలిపారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు జగన్. తన జీవితంలో తాను విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానన్నారు. భూముల సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ పేరును తొలగించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకుని రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కేబినెట్లో తీర్మానించారు. అలాగే భూ సర్వే ప్రక్రియను ప్రస్తుతం నిలిపివేయాలని అందులో నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మావోయిస్టు పార్టీలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ చేసిన ప్రతిపాదన మంత్రివర్గం ఆమోదించింది. మినిస్టర్ పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం బ్రాండ్ల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని, నాణ్యమైన లిక్కర్ అందుబాటులో ఉండే విధంగా అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. జాతీయ గణాంకాలతో పోల్చితే ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు మంత్రి. 3 పిల్లలు ఉన్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టాన్ని సవరించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గం సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైసీపీ చేసిన అరాచకాలపై కోపం, కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దామన్నారు చంద్రబాబు. అక్రమ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానంటూ గుర్తించాలన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవం అయితే బంగ్లాదేశ్లో వైలెంట్ విప్లవం చూసాం. మనది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి ఓటు రూపంలో ప్రజలు తీర్పిచ్చారన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్య చర్చ పెట్టి వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని, జగన్ చేస్తున్న ఆందోళన, తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్లో కృష్ణమ్మ పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతూ మార్గ మధ్యలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కాన్వేను ఆపారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు సీఎం. రాష్ట్రంలో ప్రాజెక్టులో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేసేందుకు కృషి చేస్తానని కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేతను ఆదుకునేందుకు అన్ని రంగాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చేనేత కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య బీమా తీసుకువస్తామని ప్రకటించారు. అలాగే ఆగస్టు 15న ఏపీ వ్యాప్తంగా 100కు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. అన్నదానం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాలు కూటమి గెలుచుకుంది. వైసీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. అయితే అధికార బలంతో అక్రమంగా గెలిచారంటూ వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో మార్క్ చేశారని, కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. కాగా వైసీపీ నుంచి కూటమి సభ్యులకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి పైగా గెలవడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమే కైవసం చేసుకుంటుందని అన్నారు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వంకిరెడ్డి మాధవరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం తర్వాత రోజు మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. మాధవరెడ్డి నివాసంలో పలు డాక్యుమెంట్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి మాధవరెడ్డి పరారులోనే ఉన్నారు. తాజాగా తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాధవరెడ్డి. ఇన్స్ట్రక్చర్ కోసం వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది. విలీన మండలాల్లో కొండపత వర్షం కురుస్తుంది. చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాల్లో వాగులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. చింతూరులోని చూటూరు గద్దగల సోకిలేరు వాగు రహదారిపై ఎక్కి ప్రవహిస్తుంది. ప్రజలు రహదారిపై ఎక్కి ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. విఆర్పురం మండలంలోని అన్నవరం వాగు రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న అన్నవరం వాగును ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాటుతున్నారు. కోనవరం మండలంలోని కొండ్రాజుపేట కాజ్వేపై వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే విలీన మండలాల లోతట్టు ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కాళీ నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. బ్రిడ్జ్ పై నుంచి ఒక ట్రక్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ట్రక్ నదిలో పడిపోగా డ్రైవర్ను మత్స్యకారులు రక్షించారు. వంతెన పాతది కావడంతోనే కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గోవా, కర్ణాటక మధ్య ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్ను ఖైరీ, సుగ్డీ గ్రామం నుంచి మళ్లిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి 3 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్లో విపక్ష నేతల రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. గత లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలు సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కూటమి భావిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముంబైలోని మొత్తం 36 సీట్లలోనూ పోటీ చేస్తున్నట్లు ఇటీవల ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు సైతం ఠాక్రేను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వైఎస్ జగన్పై కేసులను వేగవంతం విచారించాలని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. తాము ఏ పని ఎప్పుడు చేయాలో మీరు డిక్లేర్ చేయొద్దని రఘురామకృష్ణరాజు న్యాయవాదిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ్ పైన సిబిఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనల సందర్భంగా ప్రస్తావించారు. కేసుల విచారణ ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. అన్నీ తామే కంట్రోల్ చేయాలంటే 100 కేసులు ఉంటాయని తెలిపారు. ఈ కేసులో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేసింది. 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూజిలాండ్కు చేరుకున్నారు. ఫీజీలో పర్యటన ముగించుకుని రాష్ట్రపతి న్యూజిలాండ్ చేరుకున్నారు. అక్లాండ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డామ్ సిండి కిరోతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ను రాష్ట్రపతి కలుస్తారు. అయితే వెల్లింగ్స్టన్లో అంతర్జాతీయ విద్యా సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ నెల 10వ తేదీన తైమూర్ లెస్టేను సందర్శించున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడింది. భారత పార్లమెంట్ను కుదిపేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిందని, తక్షణమే దీనిపై విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్సభను వాకౌట్ చేశాయి. జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ వస్తున్న డిమాండ్పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా బీమా ప్రీమియంలపై పన్ను వసూలయ్యేదని లోక్సభలో ఆమె ప్రస్తావించారు. ఇదేమీ కొత్త విషయం కాదని, అన్ని రాష్ట్రాల్లో ఇది అమలైందని పేర్కొన్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక అదే విధానం కొనసాగుతుందన్నారు. ఇలా వసూలైన జీఎస్టీలో 75% రాష్ట్రాలకి వెళుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యునస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ వెల్లడించారు. గురువారం సాయంత్రం 8 గంటలకు యునస్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 15 మందితో ప్రభుత్వ సలహా మండలి ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ తెలిపారు. పార్లమెంట్ను రద్దు చేసి యునస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నారు. చిట్టాగ్యాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టాగ్యాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి కలిగించిన ఘనతను సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన్ను వరించాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు బంగారు పథకం ఖాయమనుకుంటున్న దశలో వినేష్ ఫోగట్పై ఒలింపిక్స్లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్కు చేరగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు రాత్రి మొత్తం నిద్రాహారాలు మాని వర్కౌట్లు చేయడంతో భారత రెజ్లర్ వినేష్ అస్వస్థకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్యారిస్లోని ఆసుపత్రిలో వినేష్ చికిత్స తీసుకుంటున్నారు. వినేష్ ఫోగట్ అనర్హతపై ప్రధాని మోడీ స్పందిస్తూ వినేష్ను ఓదార్చారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించిందన్నారు మోడీ. దీన్ని వ్యక్తం చేయడానికి తన దగ్గర మాటలు లేవని, ఈ బాధ నుంచి బయటపడేలా నువ్వు బలంగా తిరిగి రాగలవని నమ్ముతున్నామంటూ, సవాళ్లను ఎదిరించడం నీ నైజం, నీకు మేమంతా అండగా ఉన్నామంటూ మోదీ భరోసానిచ్చారు. రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు విషయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా తెలిపారు. ఒలింపిక్ క్రీడాగ్రామంలోని పాలిక్లినిక్లో వినేష్ను కలిశానని, దేశం మొత్తం నీకు అండగా ఉంటుందని తెలియజేసినట్లు ఆమె పేర్కొన్నారు. వినేష్కు మనోధైర్యాన్ని ఇస్తున్నామన్నారు పీటీ ఉషా. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మను భాకర్కు ఘన స్వాగతం లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు సాధించారు మను భాకర్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్ మిక్స్డ్లో పతకాలు గెలుచుకున్నారు. 2 పతకాలతో సగర్వంగా భారత్ గడపై అడుగుపెట్టిన మను భాకర్కు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గ్రాండ్గా వెల్కమ్ లభించింది. అయితే ఆమె మళ్లీ ప్యారిస్ వెళ్లనున్నారు. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ తరపున ఫ్లాగ్ బేరర్గా ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు న్యాయమూర్తి బహిరంగ విమర్శలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సుప్రీం ధర్మాసనం ఆదేశాలను పాటించడం ఆప్షన్ కాదని, రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా పాటించాల్సిందన్నట్టు పేర్కొంది. వాటిపై ఏమైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు న్యాయమూర్తులు సంయమనం పాటించాలని స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి తీరును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గద్దించారు. అయితే విమర్శలు చేయడం అనవసరమని, అటువంటి న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గిస్తాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వన్డే సిరీస్లో భారత్కు శ్రీలంక షాక్ ఇచ్చింది. శ్రీలంక పర్యటనతో 3 వన్డేల సిరీస్ భాగంగా చివరి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలింది. శ్రీలంక 110 పరుగుల తేడాతో టీమిండియాను పిచ్ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 26.1 ఓవర్లతో 138 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక స్పిన్ దునీత్ వెళ్లలాగే 5 వికెట్లతో టీమిండియాను వినిదీశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 35, కోహ్లీ 20 పరుగులు చేశారు. తొలి మ్యాచ్ను డ్రాగా ముగించగా టీమిండియా తర్వాత 2 మ్యాచ్లో శ్రీలంక స్పిన్ ఉచ్చులో పడి సిరీస్ కోల్పోయింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లో టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీలంక విజయం సాధించింది. వరుసగా 2 విజయాలను సాధించిన శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది. టీ20 మ్యాచ్లో భారత విజయకేతనం ఎగరవేస్తే వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత జట్టుపై శ్రీలంక చరిత్రను రికార్డు నమోదు చేస్తుంది. ఇవి సూపర్ఫాస్ట్ 50. మరి కాసేపట్లో న్యూస్ అనాలిసిస్తో జోష్నా మీ ముందుంటారు. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.